హాయ్ బ్రదర్స్, మన వంకర ప్రసాద్ 3 రోజుల కలెక్షన్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను బ్రదర్స్. కని విని ఎరుగని రీతిలో ఫేక్ పోస్టర్స్ వదులుతున్నారు బ్రదర్స్. ఇది ఇంత దిగజారిపోవాలా ఒక సినిమా హిట్ చేసుకోవడానికి అని రివ్యూవర్స్ కి పార్సిల్ పంపించి, గిఫ్టులు పంపించి, భయపెట్టో, బెదిరించో, బతిమాలో ఇలాంటి రివ్యూస్ ఇప్పించుకొని, మంచి రివ్యూస్ ఇప్పించుకొని అలా అయినా ఒరిజినల్ కలెక్షన్స్ వేస్తున్నారంటే అది లేదు. ఒరిజినల్ కలెక్షన్స్ కి, ఫేక్ పోస్టర్స్ కలెక్షన్స్ కి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది బ్రదర్స్ అంటున్నారు మన సినిమా పండితులు. అసలు ఏమి చూసి భయపడుతున్నారు దగా ఫ్యామిలీకి? ఒకరు బతికితే ఓర్చుకోలేరు, వారికంటే ఒక సినిమా ఏదైనా హిట్ అవుతుంది అంటే తట్టుకోలేరు, కడుపులు మండిపోతాయి, అందరినీ తొక్కుతారు, చంపుతారు, ఎన్ని దారుణాలు చేస్తారా సన్నాసులారా అంటున్నారు మన సినిమా పండితులు. 2 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 72 కోట్లు బ్రదర్స్. నిన్న మనం మాట్లాడుకున్నాం. 3వ రోజు మన వంకర ప్రసాద్కి టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ రూపంలో 21 కోట్లు వచ్చాయి బ్రదర్స్. నాకు అనిపిస్తుంటుంది ఈ కలెక్షన్స్ నిజమే, 21 కోట్లు నిజమే. ఇంత చిల్లర సినిమాకి ఇంతమంది ప్రేక్షకులు చూస్తున్నారా అని, ఇంత చిల్లర కామెడీకి అలవాటు పడిపోయారా మన ప్రేక్షకులు అని అంటున్నారు మన సినిమా పండితులు. ఒక మంచి సినిమా, అఖండ లాంటి హిందుత్వం సినిమా, ఒక ధర్మానికి కట్టుబడి ఉండే సినిమా, దేవుడి గురించి చెప్పిన సినిమా, మన బతుకుల గురించి మార్చే సినిమా, ఆ సినిమానే చూడలేకపోయిన ప్రజలు ఇలాంటి రొటీన్ దరిద్రపు కథ, దరిద్రపు మూవీ, దరిద్రపు యాక్షన్, చండాలం అంటే ఆ సినిమాలో 5 తలనొప్పి బాంబులు ఎత్తుకున్నా సరిపోవు. అదేనండి జిండు బాంబ్స్. అలాంటి సినిమాకు ఎగబడి చూస్తున్నారు అంటే ఇంత దరిద్రపు ఎదవలు మన ఇండియాలో ఉండారా అని అంటున్నారు మన సినిమా పండితులు. సరే, అలాగైనా కానివ్వండి, ఈ కలెక్షన్స్ అయినా పోస్టర్స్ వేసుకుంటున్నారా? దానికి ఇంకా 3 రోజులకు 93 కోట్ల గ్రాస్ వచ్చింది బ్రదర్స్. ఇది నిజమే, ఒప్పుకోవాలి, 93 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ వాళ్ళ పోస్టర్ ఎంతో తెలుసా మీకు? 152 కోట్ల పోస్టర్ దింపారు బ్రదర్స్. మరి ఇంత దారుణమా? 93 కోట్లు ఎక్కడ, 152 కోట్లు ఎక్కడ? అర్ధానికి అర్థం ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటూ బతుకుతున్నారు ఈ దరిద్రపు ఎదవలో దగా ఫ్యాన్స్ అంటున్నారు మన సినీ పండితులు. ఫేక్ పోస్టర్స్ వేసుకుంటే 100, 200, 300 వేసుకొని మా సినిమా హిట్, మా సినిమా బంపర్ హిట్, మా సినిమా బోడి బొట్టు అంటే కాదు బ్రదర్స్. అక్కడ నిజమైన పైసలు రావాలి కదా నిర్మాతలకి. ఎన్ని రోజులు బస్సు 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 జించికని ఎందుకురా రుద్దుతారు ప్రజల మీద? ఇప్పటికైనా మారనరా బాబు దరిద్రులారా అంటున్నారు మన సినీ పండితులు. మన వంకర ప్రసాద్ 3 days కలెక్షన్స్ 93 కోట్ల గ్రాస్ బ్రదర్స్. ఫేక్ పోస్టర్స్ మాత్రం 152 కోట్ల ఫేక్ పోస్టర్ దించారు బ్రదర్. ఎన్ని కోట్ల ఫేక్ పోస్టర్ దించుతారో చూద్దాం. ఫేక్ వేసుకున్నంత మాత్రాన హీరోలు అయిపోరు. గేమ్ చేంజర్ పరిస్థితి ఏమైందో తెలుసుగా. ఎదవలకే ఎదవలైపోతారు, దరిద్రులకే దరిద్రులైపోతారు, సన్నాసులకే సన్నాసులు అయిపోతారు అంటున్నారు మన సినీ పండితులు. నారీ నారీ నడుమ మురారి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి. అనగనగా ఒక రాజు సూపర్ డూపర్ హిట్ మూవీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి యావరేజ్ సూపర్ మూవీ. ఇన్ని మూవీస్ థియేటర్స్ పంచుకొని బ్లాక్ బాస్టర్ స్టాక్ తో వెళ్తుంటే ఈ మూవీకి ఇంతింత ఫేక్ పోస్టర్, ఇంతింత కలెక్షన్లు వస్తాయంటే ఎవడైనా నమ్ముతాడా? కింద నవ్వాలో పైన నవ్వాలో తెలియక సతమతం అయిపోతున్నారంటున్నారు మన సినీ పండితులు. ఓకే బ్రదర్స్, మీరు మన టిఎఫ్ఐ ఫ్యాన్స్ కానివ్వండి, మన ప్రేక్షకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ మీకు సినిమా చూడాలి అని అనిపిస్తే ఈ సంక్రాంతికి నేను సజెస్ట్ చేసే సినిమాస్ 3 ఫ్యామిలీస్తో వెళ్ళే 3 సినిమాలు. మీ ఫస్ట్ ప్రియారిటీ నారీ నారీ నడుమ మురారి. హ్యాపీగా సినిమా చూసి బయట రావచ్చు. నెక్స్ట్ అనగనగా ఒక రాజు, సూపర్ ఫీలింగ్ మూవీ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి బయటకు రావచ్చు. ఇంకొకటి భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ మూవీ చూడొచ్చు. ఫస్ట్ ఒక 20 minutes లాగ్ ఉంటుంది, కానీ తర్వాత మంచి ఊపు అందుకుంటుంది. చూడొచ్చు బ్రదర్, ఈ సినిమా కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా. ఇక రాజాసాబ్ సంగతికి వస్తే అది సైకలాజికల్ థ్రిల్లింగ్ మూవీ బ్రదర్స్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, కానీ కొంచెం తికమక పడతారు, అర్థం అవ్వదు. ఇకపోతే మన రొట్ట కామెడీ, దాని గురించి చెప్పుకోవడమే కూడా వేస్ట్. కానీ ఈ 3 సినిమాలకు వెళ్ళండి బ్రదర్స్. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.